అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్లో పాల్గొన్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు బోండా రవితేజ. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా చిన్న కుమారుడు బోండా రవితేజ. అయితే బోండా రవితేజను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బోండా రవితేజను ఆప్యాయంగా పలకరించారు జగన్. అయితే బోండా రవితేజను జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా చిన్న కుమారుడు బోండా రవితేజ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఇది ఒక యాదృచ్ఛికం అనుకోవాలా లేదా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరాజ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ కి హాజరయ్యారు. ఆ స్థాయిలో ఏదైతే కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం, అందులో ప్రొద్దుటూరు అనేది చాలా పట్టణ ప్రాంతము. అందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలే కాదు, ఏదైతే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి అటు టీడీపీ నేతలతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఆ నేపథ్యంలో భాగంగా ఏదైతే జగన్ ఆ రిసెప్షన్ హాజరైన నేపథ్యంలో అయితే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దగ్గరుండి ఏదైతే బోండా ఉమా, ఏదైతే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చిన్న కుమారుడిని నేరుగా పరిచయం చేశాడు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయమే తప్ప దీనికంటూ రాజకీయంగా పెద్దగా ప్రాముఖ్యత లేని అంశం. ఎందుకంటే ప్రతి నేత ఏదైతే వివాహ కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా కలుసుకున్న నేపథ్యం చూసాము, పార్టీలకు అతీతంగా మాట్లాడే వ్యవహారం చూసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి హాజరైనా లేదా సీఎం చంద్రబాబు హాజరైనా మరొకరు హాజరైనా ఆయా వివాహ కార్యక్రమాల్లో ఈ నేతలు హాజరు కావడం సర్వసాధారణం. ఇక్కడ ప్రధానంగా మనం ఈ అంశాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు ప్రొద్దుటూరు జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కు నేరుగా బోండా ఉమా కుమారుడు హాజరు కావడం, ఆ నేపథ్యంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి దగ్గర నుండి పరిచయం చేయడం కూడా ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అని చెప్పొచ్చు. అయితే ఇందులో రాజకీయాలకు ఎలాంటి తావు లేదు, నేరుగా వివాహానికి జరిగిన వివాహ కార్యక్రమం జరిగిన అంశమే అని మనం కొంతవరకు అంటే పరిచయం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సంభాషణ ఏమై ఉండొచ్చు అంటారు? అసలు దానికి సంబంధించి వర్గాలు ఏమైనా తెలియజేసిన ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే బోండా ఉమా కుమారుడు రవితేజ ఆలింగనం చేసుకున్నారు. జగన్ తన ప్రత్యర్థి కానీ తన శత్రువు ఎవరు వచ్చినా కూడా ఆయన నేరుగా ఎదురుగా వచ్చిన సందర్భంలో కానీ లేదా ఎవరైనా దగ్గరుండి పరిచయం చేసిన నేపథ్యంలో కూడా ఆయన ఆత్మీయంగా పలకరిస్తారు, ఆత్మీయంగా ఆలింగనం చేస్తారు. అందులో భాగంగా జరిగిన అంశమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయంగా ఎలాంటి చర్చ లేదనేది ఒక సమాచారం అయితే మనకు వినిపిస్తుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు కూడా ఆయనతో సన్నిహితంగానే ఉంటారు. నేరుగా కలిసినప్పుడు కానీ ఎదురు పడినప్పుడు కానీ ఏదైతే ఎయిర్పోర్ట్ లాంజ్ ఏదైతే విమానాశ్రయాల ఎయిర్పోర్ట్ లాంజీలో కూడా కూర్చున్నప్పుడు కూడా కొంతమంది నేతలు ఆయనతో మాట్లాడతారనేది సర్వసాధారణం. ఇటీవల సినీ నటుడు ఏదైతే బ్రహ్మానందం కూడా మాట్లాడిన నేపథ్యం చూస్తాం. ఇలా వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్న ఆయా ప్రాంతాల్లో సమయం సందర్భము లేదా ఇలాంటి కార్యక్రమాలు హాజరైనప్పుడు పార్టీలకు అతీతంగా కొంతవరకు ఇంకోటి కూడా బోండా ఉమా ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పించేటువంటి పర్సనాలిటీగా కనబడుతుంటుంది ఏపీ రాజకీయాల్లో. ఇలాంటి సందర్భంలో ఆయన రవితేజ ఎవరైతే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరిచయం చేసిన వెంటనే ఆయన కూడా నవ్వుతూ స్వాగతించినటువంటి పరిస్థితి, రిసీవ్ చేసుకున్నటువంటి విధానమే కనబడుతుంది ఎక్కడ. సిరాజ్, ఇక్కడ ప్రధానంగా బోండా ఉమా రాజకీయంగా టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు, సుదీర్ఘకాలం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి పైన ఆయనకేమి వ్యక్తిగత ద్వేషం ఉండదు. ఎందుకంటే పార్టీ పరంగా ఏదైతే పార్టీ ఇచ్చిన గైడ్ లైన్ ప్రకారమే బోండా ఉమా కూడా విమర్శలు కొనసాగిస్తారు. అందులో వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగత రాజకీయాలు అంటూ ఏముండవు. ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన నేత టీడీపీకి సంబంధించిన నేతలు వైసీపీ నేతల మీద, వైసీపీకి సంబంధించిన నేతలు టీడీపీ మీద విమర్శలు చేయడం సర్వసాధారణం. ఇవి వ్యక్తిగతంగా పరిగణించే అంశాలు కాదు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేదా రాజకీయంగా పార్టీలు తమ మనుగడ కొనసాగించే నేపథ్యంలో భాగంగా ప్రత్యర్థులపైన విమర్శలు కొనసాగించడం సర్వసాధారణం. ఎందుకంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పైన నేరుగా జగన్ విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క జగన్ పైన ఇటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు, ఇటు లోకేష్, వరుసగా ఇటు బీజేపీ నేతలు కూడా విమర్శలు కొనసాగించారు. ఈ విమర్శలు కేవలం చట్టసభలకు మాత్రమే, అవి బయటికి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత లాబీల్లో కూడా అన్ని పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా మాట్లాడుకుంటారు. ఇవి రాజకీయాలు అత్యంత సహజం. ఇక్కడ బొండా ఉమా కుమారుడు రవితేజ
నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆలింగనం చేసుకున్నా కూడా ఇవి రాజకీయంగా అంత ప్రాముఖ్యత లేని అంశాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా ఎవరు ఎదురొచ్చినా లేదా తన ప్రత్యర్థులు ఎదురొచ్చినా ఆయన దండం పెట్టడం సర్వసాధారణం, పలకరించడం సర్వసాధారణం. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే రాచమల్లు కుమార్తె వివాహానికి బోండా ఉమా కుమారుడు హాజరు కావడం, లేదా బోండా ఉమాకు ఇటు రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అయినా సన్నిహిత సంబంధాలు ఉండడం, లేదా బోండా ఉమా రెండో అల్లుడికి సన్నిహితుడు కావడం, ఇలా వరుసగా జరిగిన సంఘటనలే తప్ప ఇక్కడ ప్రధానంగా ఇది యాదృచ్ఛికంగా జరిగిన అంశమే తప్ప ఇది రాజకీయంగా పరిగణించే అంశం కూడా కాదు. ఎందుకంటే బోండా ఉమా ఇప్పటికే టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన విజయవాడ వెస్ట్ నుంచి గెలవడం కలిసింది. అయితే రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా మారతాయని మనం ఇప్పుడు అంచనా వేయలేం. కానీ ఎందుకంటే ప్రతి ఏ నేత అయినా కూడా జగనే కాదు, అటు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నేరుగా పవన్ కళ్యాణ్ కూడా పలుమార్లు బొత్స సత్యనారాయణ ఎదురైనప్పుడు కూడా ఆప్యాయంగా పలకరించిన నేపథ్యం ఉంది. ఇటు లోకేష్ కు బొత్స సత్యనారాయణ ఎదురైన నేపథ్యంలో లోకేష్ పలకరించిన నేపథ్యం ఉంది. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు తప్పితే ఇది రాజకీయంగా అంత ప్రాముఖ్యత గల అంశాలు కాదు. అయితే సోషల్ మీడియా పరంగా ఏదైతే జగన్ తో బోండా ఉమా కుమారుడు ఆలింగనం చేసుకున్నారనే అంశాన్ని వైరల్ మారింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికలలో ఒక ట్రెండింగ్ గా నిలుస్తుంది తప్పితే ఇవి రాజకీయంగా పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం కాదని విమర్శకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరాగ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్లో పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు బోండా ఉమా చిన్న కొడుకు బోండా రవితేజ. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా చిన్న కుమారుడు బోండా రవితేజ కూడా హాజరైనటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నటువంటి సందర్భం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. బోండా రవితేజను ఆప్యాయంగా పలకరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బోండా రవితేజను జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది.